నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ జనార్దన్ రావు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలను తమ ఇళ్లలోనే జరుపుకోవాలని, రోడ్లపై వేడుకలు జరిపేందుకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. ముఖ్యంగా యువత రోడ్లపై బైక్లతో సంచరించరాదని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్లను ఇవ్వరాదని డీఎస్పీ జనార్దన్ రావు సూచించారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే పోలీసు వారి తరపున మా బాధ్యతగా మీరు డిసెంబర్ 31 నైటు ఎక్కువ రోడ్ల మీద తిరక్కండి. మీకు పర్మిషన్ లేదు. ఎవరి డిసెంబర్ 31 వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవాలి తప్పితే రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చడాలు, తాగి డ్రైవింగ్ చేయడాలు, బైక్ రేసింగ్ చేయడాలు చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే, మీ పిల్లల్ని ఆ రోజు బైక్స్ ఇచ్చి అలౌ చేయకండి. మీకు కొత్త సంవత్సరం అనేది విషాదంగా మిగిలిపోవచ్చు. లేకపోతే వాళ్ళు మీ ముందే దెబ్బలతోనూ గాయాలతోనూ మంచం మీద లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు. అందుకని ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 31 నైటు మీ పిల్లల్ని రోడ్ల మీద రానియకుండా మీరు మీ పిల్లలతో పాటు నూతన సంవత్సర వేడుకలు చక్కగా. ఈ నెల 31వ తేదీ తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహిస్తున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. శనివారం కొత్తపేటలోని పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నబత్ని శివకుమార్ పాల్గొంటారని పరిషత్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరాశర వెంకటరామ్ గోపాల్, కార్యదర్శి పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తాత్రేయ శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు, లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 2024 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పట్టణ బ్రాహ్మణ్యం యావత్తు కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. క్యాలెండర్ ఆవిష్కరణ ఏముంది, దానికి ఇంతమందిని ఆహ్వానం చేయటం ఏందని అనుకోవచ్చు అందరూ. క్యాలెండర్ అనగానే తిదివార నక్షత్రాలు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాహ్మణ పరిషత్ క్యాలెండర్కి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. అందులో పొందుపరిచే మరి మన జాతి రత్నాలు కానివ్వండి, అవధూతలు కానివ్వండి, ప్రవచనకర్తలు, స్వామీజీలు, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి అంశాన్ని తీసుకొని దాన్ని అద్భుతంగా పొందుపరుస్తున్నాము. ఈ ఏడాది మరి సప్త ఋషులు, వ్యాస వాల్మీకులు, ఏదైతే అయోధ్యలో 22వ తారీఖు జనవరి 22వ తారీఖు రామమందిరం శంకుస్థాపన జరగబోతున్నదో, ఆవిష్కరణ మహోత్సవం శ్రీరాముల వారిది ఏదవుతుందో, అందుకని వాల్మీకిని, ఇలా అనేక మంది ప్రవచనకర్తలు కాకుండా వారు చెప్పిన విధంగా అనేక మంది మన సప్త ఋషులే కాకుండా యాజ్ఞవల్కుడు, జమదగ్ని, వ్యాస వాల్మీకులు ప్రముఖులందరితో అత్యంత వైభవంగా ఈ క్యాలెండర్ని మరి కవితా భారతి రాయప్రోలు జగదీష్ శర్మ గారి చేతుల మీదుగా మరి ఈ క్యాలెండర్ని తీసుకురావడం జరుగుతోంది. మనం క్రీస్తు శకం నుంచి మొదలుపెట్టుకొని ఈ క్యాలెండర్లు ఏర్పాటు చేసుకోవటం, ఆంగ్ల సంవత్సరాలు జరుపుకోవటం ప్రపంచవ్యాప్తంగా స్థిరీకరించడం వల్ల మనం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఆ ఆదేశాలకు, ఆ ఏర్పాటుకు అనుగుణంగా క్యాలెండర్ని ప్రయత్నం చేసి ఆ క్యాలెండర్ని ఆవిష్కరింపజేయడం బ్రాహ్మణ పరిషత్తు బాధ్యతగా భావించి రేపు నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరింపజేస్తుంది. ఎవరెవరైతే పెద్దలు ఇచ్చేస్తున్నారో వారందరి విషయాలు మా ప్రధాన కార్యదర్శి గారు ఇంతకు ముందే వివరించి ఉన్నారు. మరి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసి కాలపురుషుని యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అందరికీ శుభం కలగాలని
సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపారు. గత 4.5 సంవత్సరాల నుండి వేతనాలు విడుదల చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని అవుట్సోర్సింగ్ కార్మికులు అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో డిసెంబర్ 26 నుండి సమ్మెలోకి వెళితే ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయకుండా మరోపక్క పోటీ కార్మికులను తీసుకుని వచ్చి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కావాల్సినటువంటి ప్రభుత్వ నిర్ణయాలని మున్సిపల్ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుందని, ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 5వ రోజు చేరింది. ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ మరోవైపు పోటీ కార్మికుల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పోటీ కార్మికుల్ని వందలాది రూపాయలు ఒక కార్మికులకి వెచ్చించి పోటీ కార్మికులను తీసుకొచ్చి సమ్మెని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తూ మరోవైపు చర్చల పేరు మీద మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కార్మిక వర్గం గమనిస్తూ ఉంది. ప్రభుత్వం ఈ రకంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ కార్మిక వర్గ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటూ మరోవైపు కార్మికుల్ని మోసం చేయడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేయడాన్ని మున్సిపల్ కార్మిక సంఘం CI2 తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము సమస్యలు పరిష్కారం చేయమని కోరుతూ ఉన్నాం. ప్రభుత్వంతో ఘర్షణ వాడతామని కోరుకోవట్లేదు. మీరు కానీ హామీలు అమలు చేయకపోతే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది మేము అమలు చేస్తామని చెప్పి మీరు దేవాలయంగా భావిస్తున్నటువంటి అసెంబ్లీలో మీరు వాగ్దానం చేశారు. అట్లాగే ప్రజలందరిలో చెప్పారు, మీరు కానీ చేయకపోతే మేము చేస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, మీరు 6 నెలలు ఓపి పట్టండి, ఆ ప్రభుత్వానికి కాదు మా ప్రభుత్వానికి వేయండి, ఒక్క అవకాశం వేయండి, మీ ప్రతి ఓటు మాకు వేయండి, మేము చేస్తామన్నారు. 4.5 సంవత్సరాల నుంచి మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవిలో మీరు కూర్చున్నారు. కానీ మమ్మల్ని తీసుకొచ్చి వీధిలో కూర్చోబెట్టారు. స్పందించి కార్మిక సంఘం నాయకులు చర్చలు పిలవండి, పోటీ కార్మికులు తీసుకొచ్చి కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి కూలీల మధ్య పొట్ట కోసం వచ్చి పనిచేసినట్టు కార్మికుల్ని మా మీద ఉసుకొలిపి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చి ఈ కొత్త సాంప్రదాయానికి సంస్కృతికి తెరదించొద్దని చెప్పి మేము చేతులెత్తి రైతాంగం ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు తిప్పికొట్టగలమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు అన్నారు. శనివారం చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో తెనాలి కమిటీచే ప్రచురించబడిన 2024వ సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. శివశంకర్రావు మాట్లాడుతూ C2+50 విధానాల అమలు కోసం వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి ఏరియా కార్యదర్శి ములకా శివసాంబరెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక క్యాలెండర్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెనాలి డివిజన్ కమిటీకి రైతు సంఘం తరపున ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. వ్యవసాయం అని చెప్పేసి అంటే భయం వేసే పరిస్థితిని పాలకవర్గాలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితి. మోడీ తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేసిన ఆందోళన ఫలితంగా చట్టాలను పార్లమెంట్లో రద్దు చేసినా పరోక్షంగా ఆ చట్టాలని రైతాంగం మీద రుద్దడానికి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో 51 లక్షల స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఈ సంవత్సరం అక్కడికి పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారని చెప్పేసి అంటే మోడీ సెంటర్లో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో చట్టం అమలు కాకపోయినా ఈ చట్టాన్ని తీసుకురావటం వెనక ఉద్దేశాలని పెద్ద ఎత్తున కార్పొరేట్ రంగానికి సహాయ సహకారం అందించడానికి అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లని పూర్తిగా రైతు సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. C2+50 ప్రకారము ఈ మద్దతు ధరలు ప్రకటించకపోతే ఇవాళ రైతాంగం పరిస్థితి చాలా దుర్భిక్షమైన పరిస్థితి రాబోతూ ఉన్న క్రమంలో రైతులు చాలా మనోవేదనకు గురవుతూ ఉన్న పరిస్థితి. అందుకని రైతు సంఘం ఒకటి కోరుతా ఉన్నాం, ఇవాళ మద్దతు ధరలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం చట్టం తీసుకురావాల్సిన. జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టంను అమలు చేయకుండా బీజేపీ మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని మోసగిస్తుందని, 2024 ఎన్నికలలో బీజేపీని ఓడిస్తేనే వ్యవసాయ రంగం మనుగడ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ముద్దన సాంబశివరావు, కొత్త రమేష్ బాబు,
తులాబందుల శ్రీనివాసరావు, మాగంటి యలమందయ్య, కావూరి వెంకట సత్యనారాయణ, పి జోనేష్, జ్యోతుల కోటేశ్వరరావు, బి వెంకట సుబ్బయ్య, తాటి వెంకటేశ్వర్లు, కరేటి వెంకటరమణ, ములకా శివకుమారి తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలతో నుండి రైతు సంఘం రైతులకు ఉపయోగపడే విధంగా క్యాలెండర్ తీసుకురావడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రైతాంగం వ్యవసాయ రంగం ఉంటుందా ఊడుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. 2024లో మళ్ళీ తిరిగి కేంద్రంలో మోడీ కానీ వస్తే రైతులు ఉండే పరిస్థితి ఉండదు, వ్యవసాయం కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే కంపెనీ కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలని ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉవ్విళ్ళూరుతుంది. ఈ క్రమంలోనే మరి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, డీజిల్ రేట్లు అన్ని రేట్లు పెరిగి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది. 70-80% ఉన్న కౌలు రైతులకి ఇవాళ మొండి చేయి కనపడుతుంది. గతంలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాడి 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించుకున్న చట్టాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019 చట్టం తీసుకురావటం వలన ఇవాళ ఎటువంటి రైతులకి భరోసా, కౌలు రైతులకి కానరాని. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ రివ్యూ మీటింగ్ జరిగింది. శనివారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం జిల్లా మరియు సబ్ డివిజన్ పరిధిలో ఏ విధంగా అమలు జరుగుతుంది అన్న అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు పరిచే విధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ కృషి చేస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో డిడి మధుసూదన్ రావు, డిఎస్పీ జనార్దన్ రావు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాల ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, ఎస్సీ విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాలు జరిగే దాని మీద మనకి ఒక చట్టం అనేది ఒకటి ఉంది. అది ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ అంటారు. కాబట్టి ఈ చట్టం జిల్లా స్థాయిలో ఎలాగా అమలుపరుస్తున్నారు, అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ ఎలా అమలుపరుస్తున్నారు అనే దాని మీద రివ్యూ చేయడానికి మనకి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ ఈరోజు మనం తెనాలి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్గా ఈరోజు మరి అఫీషియల్ మెంబర్సు, నాన్ అఫీషియల్ మెంబర్సు అందరితో కూడా మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈరోజు తొలి మీటింగ్ అవ్వటం వలన ఈరోజు అందరూ కూడా పరిచయ కార్యక్రమంతో పాటుగా మంచి సవివరమైనటువంటి ఒక చర్చ అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్న సబ్ కలెక్టర్ వారికి. బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో అఖండ నాదోపాసన నిర్వహించనున్నారు. 31వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ 2024 ఉదయం 6 గంటల వరకు అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని తెనాలి తాలూకా జూనియర్ కాలేజ్ ఎదురుగా గల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పెరవలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ ఈ అద్భుత అఖండ నాదోపాసన చేయనున్నారని సంగీత అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిషత్ సభ్యులు కోరారు. కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరాశర వెంకట రామ్ గోపాల్, కార్యదర్శి పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల, దత్తాత్రేయ శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు, లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మరి పెరవలికి చెందిన సహస్ర చంద్రదర్శన పావనమూర్తి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి లోకనాథ శర్మ గారు ఆ వయసులో ఒక అడుగు ముందుకేసి ఈ వైపరీత్యాలు నివారించాలి అంటే సంగీతం ఒక్కటే, నాదం ఒక్కటే లయబద్ధంగా చేస్తే ఈ వైపరీత్యాలు నివారించబడతాయి. దానికి నేను ముందుకు వస్తున్నాను. నూతన సంవత్సరం ఏదో మరి పాశ్చాత్య సంస్కృతికి కాకుండా మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలాగా మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని మీ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయండి, నేను ముందుకు వస్తున్నానని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1వ తారీఖు ఉదయం 6 గంటల వరకు 12 గంటల పాటు పరిషత్ కార్యాలయంలో మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ అఖండ నాదోపాసన చేస్తున్నారు, పెరవల నుంచి వచ్చాయన అని ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని, కరోనా బారి నుండి ప్రజలంతా కాపాడాలని చెప్పని ఉద్దేశంతో ఆయన రేపు సాయంకాలం 6 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 6 గంటల దాకా దాదాపు 12 గంటల పాటు ఇక్కడ నాదోపాసన చేస్తున్నారు. అందువలన బ్రాహ్మణ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దాన్ని జయప్రదం చేయాల్సిందిగా బ్రాహ్మణ పరిషత్ తరఫున.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.